నమస్తే. 12 రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో నేను ఉగాది రాశి ఫలాలు చేసేటప్పుడు మే నెలలో 3 ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం, అవునా? అయితే గురు భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరంన్నరకి మారుతారండి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు. అయితే ఈ 3 ప్లానెట్స్ కూడా శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి. సో ఆయన మొన్ననే మారారు, మార్చి 30 మనం చెప్పుకున్నాం. అది ఈ 4 ప్లానెట్స్ కూడా అంటే 4 మేజర్ ప్లానెట్స్ విచ్ హ్యావ్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా? ఉంటుంది, కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది. ఎందుకని? శని భగవానుడు మారినప్పుడల్లా 2.5 సంవత్సరాలకు మారుతారు. సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో 2.5 సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం, సంవత్సరాంతం ఆయన అష్టమంలోనో వ్యయంలోనూ ఉంటే సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి. రాహు భగవానుడు, కేతు భగవానుడు సంవత్సరంన్నరకి మారుతారు. ఈ సంవత్సరంన్నరకే మారే ఈ టైము గురు భగవానుడు, రాహుకేతు భగవానులు ఇద్దరు ముగ్గురు కూడా జస్ట్ ఒక 3 days గ్యాప్లో మారుతున్నారు. అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్సప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా డిస్క్లైమర్, అంటే మనం ఆర్చి అడుగు వేయడానికి కానివ్వండి, మన మంచి చెడులు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు, తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు, లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా, లేకపోతే జాబా, ఉద్యోగపరంగానా, లేకపోతే బిజినెస్ పరంగానా, వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది, వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందామా మరి? నమస్తే. కర్కాటక రాశి వారికి మే నెలలో ఏ రకంగా ఉండబోతుందో చూద్దామా మరి? కర్కాటక రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి చంద్రభగవానుడు ప్రతి 2.5 రోజులకి కూడా ఆయన ప్రతి రాశి పరివర్తన చెందేస్తూ ఉంటారు. కర్కాటక రాశిలో ప్రస్తుతానికి గోచారంలో ఉన్నది కుజ భగవానుడు. గురు భగవానుడు మీకు 12వ స్థానానికి, వ్యయ స్థానానికి రేపు మే 15వ తారీఖు వస్తారు. రాహు భగవానుడు మీకు అష్టమంలోకి వస్తారు. కేతు భగవానుడు మీకు ద్వితీయ స్థానంలోకి, శుక్ర భగవానుడు 9వ స్థానంలోనే ఉన్నారు. మే 7వ తారీఖు బుధ భగవానుడు కూడా ముందుకు వెళ్ళిపోతారు దశమ స్థానానికి రవితో పాటుగా. రవి ఆల్రెడీ వెళ్ళిపోయారు దశమ స్థానానికి, బుధ భగవానుడు కూడా దశమ స్థానానికి గోచారంలోకి వెళ్తారు. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు మీకు ఫస్ట్ హౌస్లో ఉన్నారు కాబట్టి వెదర్ చేంజెస్కి మీకేమన్నా కాస్త అంటే కొంతమందికి ఎండాకాలంలో జలుబు దగ్గులు వస్తూ ఉంటాయి, గమనించారా? ఎండాకాలంలోనే వస్తాయి వాళ్ళకి. శీతాకాలంలో కానీ ఈ శీతాకాలం అంటే ఎంత బాగుంటుందో కదా, అంటేనే బాగుంటుంది, ఇంకా కన్నతల్లిని చూస్తే ఇంకెంత బాగుంటుందో. వర్షాకాలంలో కానీ వీళ్ళకి జలుబులు దగ్గులు అనేవి రావు. ఈ ఎండాకాలంలో వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి వెదర్ చేంజెస్ మూలాన రావడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది. లేకపోతే బాడీ టెంపరేచర్ పెరగడం, లేకపోతే ఫీవర్ రావడం, లేకపోతే మంట ఎక్కువగా ఉండడం, గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం లాంటివి జరుగుతుంది. బట్ వెరీ ఫీబుల్, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు మీకు ఫస్ట్ హౌస్లో ఉన్నారు. ప్లస్ మీకు 5th లార్డ్ కూడా ఆయనే, కుజ భగవానుడే 5th లార్డ్ కాబట్టి మీకు ఫస్ట్ హౌస్లో ఉన్నారు. కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇక్కడ యాక్షన్ ప్లానింగ్ ఓరియంటేషన్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఐడియాస్ చాలా ఫాస్ట్గా వస్తాయి, చాలా క్విక్గా వస్తాయి, డెసిషన్స్ చాలా తొందరగా తీసుకోగలుగుతారు, యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు, ప్లానింగ్ చాలా బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు చేయాలనుకుందల్లా మీరు సాధించడానికి మీకు సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. గవర్నమెంట్ ఎగ్జామ్స్, ముఖ్యంగా పోలీస్ అండ్ డిఫెన్స్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నట్లయితే ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా గోల్డెన్ టైం అని చెప్పాలి. కుజ భగవానుడు కూడా మే నెలలో ఎక్కడా కూడా రాశి పరివర్తన లేదు. సో కాబట్టి మే నెలలో ఎవరికైనా సరే డిఫెన్స్ అండ్ పోలీస్ రిలేటెడ్, పోలీస్ శాఖ లేకపోతే ఇంకేదన్నా పోలీస్, డిఫెన్స్, అంతే, విజిలెన్స్, ఈ డిపార్ట్మెంట్స్ ఎవరన్నా రాస్తుంటే కనుక వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. సర్జన్స్, డాక్టర్స్, మిమ్మల్ని ఎలా మర్చిపోయాను నేను.
సర్జన్స్ అందరికీ కూడా చాలా చాలా గోల్డెన్ టైం అండి. ఇఫ్ అట్ ఆల్ యూఆర్ డూయింగ్ సంథింగ్, యూఆర్ అటెండింగ్ కాన్ఫరెన్సెస్, యూ విల్ షైన్. ఆల్ ది వెరీ బెస్ట్. డూ యువర్ బెస్ట్. ట్రై అండ్ టేక్ స్పీకర్ ప్లాట్ఫామ్. మీరు చేసే సర్జరీస్ ఏవైనా కూడా సరే, ఈ పాటికి వేలల్లో చేసినా కూడా ఆ వేలు ఒక రకమైతే ఇటువంటి టైమ్స్లో ఆ ఒక్కటి ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది. ప్లానెట్ చేయూతనివ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లానెట్ చేయూతని ఇస్తున్నప్పుడు క్రాఫ్ట్స్మెన్షిప్ అంటాం కదా, మన వేళ్లతో చేసే విద్యే కదా వైద్యం. బుద్ధి, వేళ్ళు, మనసు, ఈ మూడు కలిపితేనే మీరు భగవానులతో సమానం. సో ఈ వేళ్లతో చేసే ఆ వైద్య విద్య మీకు ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ అనేది చాలా బ్యూటిఫుల్గా షేప్ చేస్తారు ఒక హెల్త్ని. సో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే అగ్రెషన్ కంట్రోల్ చాలా చాలా రిక్వైర్డ్ అండి. స్ట్రైట్గా చెప్పేసేవేంటి మాధవి అని అంటారా? ఎందుకంటే కుజభగవానుడు మీ దగ్గరే ఉన్నారు కదా, అందుకని స్ట్రైట్గా పాయింట్కి వచ్చాను అనమాట. సో కుజభగవానుడు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి కర్కాటక రాశిలో అగ్రెషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, తేల్చేద్దామని అనుకుంటారు. ఇటువంటివన్నీ ఉంటాయి. అవన్నీ తేల్చక్కర్లేదు, కానీ జూన్ 18 తర్వాత మాట్లాడదాం, సరేనా? అప్పటి వరకు కూడా ఏది ఉన్నా సరే ఒక చిరునవ్వుతో సాగిచ్చేసేసేయండి, సరిపోతుంది. గొడవలు లేకుండా, విడిపోవడాలు లేకుండా ఉంటాయి కనీసం. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 7th లార్డ్ వచ్చేసి శని భగవానుడు. అయితే శని భగవానుడు మీకు నవమ స్థానానికి, భాగ్యస్థానానికి వచ్చారు కాబట్టి చాలా చాలా శుభం. కర్కాటక రాశి వాళ్ళతో నేను ఎంతమందితో మాట్లాడానో నాకే తెలియదు ఒక 2.5 సంవత్సరాల నుండి. ఎవరైనా సరే డివోర్స్ కేసెస్ కానివ్వండి, లేకపోతే కోర్టులకి వెళ్ళడం కానివ్వండి, ఫైల్ చేసి ఇంకా తీర్పు ఇంకా అవ్వలేదు, జడ్జ్మెంట్ ఇంకా అవ్వలేదు అనుకున్న వాళ్ళందరికీ నాదొక మనవండి. ట్రై అండ్ టాక్ అగైన్ అండ్ ట్రై అండ్ సెటిల్ డౌన్ విత్ ద బెస్ట్ అగైన్. ఓల్డ్ ఇష్యూస్ని మరీ సర్ఫేస్ చేయనివ్వద్దు. ఎక్కడైనా సరే చాలా చక్కగా ముందుకి సుబావుగా వెళ్ళడానికి ట్రై చేయండి. ముందు మీరిద్దరు కూర్చోండి. కాపురం చేసింది మీరు, పెద్దవాళ్ళు తర్వాత మాట్లాడతారు కాబట్టి మీరు ముందు మాట్లాడుకుని అయిపోయింది, ఒకసారి గుద్దేసుకుని మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసేసుకోండి, అయిపోతుంది. గెట్ ఇట్ డన్. ఓకే, వెనక్కి తీసుకోండి దయచేసి. అంటే అన్లెస్ ఇట్ ఈస్ రియలీ అ కన్సర్న్ అండ్ ఇట్ ఈస్ రియలీ అ గ్రేవ్ ఇష్యూ, అప్పుడు నేను మీ మానసిక ఫీలింగ్స్ని నేనేమనను. ఐ విల్ నాట్ సేయింగ్ దట్ అడ్జస్ట్ ఫర్ లైఫ్ టైం, అది నేనేమనను. కానీ బట్ జెన్యున్ రీజన్ కంట్రోల్ థర్డ్ పార్టీ చేతుల్లోకి గేర్ ఇవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు మనకి సడన్గా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కార్ డ్రైవ్ చేస్తూ అంటే సడన్గా పక్కకి తీసేస్తాం, అంతేనా, దానికి హెల్ప్కి. సో ఈ రకంగా ఇక్కడే మీరు కావలసిన వాళ్ళకి హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని మితిమీరి వాళ్ళ చేతుల్లోకి మన జీవితం యొక్క బండినిచ్చేయడం చాలా చాలా తప్పు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇన్ ద రైట్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ చూస్తాం కాబట్టి మీకు 9th హౌస్ లార్డ్ వచ్చి శని భగవానుడు, 10th హౌస్ లార్డ్ వచ్చి గురు భగవానుడు. అయితే మీకు 9th లార్డ్ మీకు 10th హౌస్కి వెళ్ళారు. కెరియర్ పరంగా డీలేస్ ఆర్ ఎక్స్పెక్టెడ్. మిథున్ రాశి, these 2.5 years delays are expected in terms of promotions, in terms of growth, in terms of career prospects. మీరు ఇక్కడ షార్ట్ నాకు ఉద్యోగం తగిలేస్తుంది అనుకుంటే అది ఖచ్చితంగా 10 నెలలు డిలే అవుతుంది. మీరు మారదాము అనుకుని అంటే కొంచెం కాన్ఫిడెన్స్తో ముందే రిజైన్ చేసి పెట్టేసేస్తే అది ఇంకో 9 నెలలు రాదు. సో ఇలాంటివి అవుతాయి. సి ఆల్వేస్ రిమెంబర్, సాటర్న్ నెవర్ denies anything, he only delays. సో సాటర్న్ ఏదైనా సరే డీలే ఇస్తారే తప్ప ఆయన డినయల్ అనేది ఎప్పుడు ఇవ్వరు. ఆయన మొత్తానికే మన చేతుల్లో నుంచి ఏది పీకేసుకోరు. హీ ఈజ్ నాట్ అ సాడిస్ట్ ప్లానెట్. శని భగవానుడు వచ్చేసారు, ఇంకేదో అయిపోతుంది, ఏమీ అవ్వదు. ఆయన భగవానుడు, ఆయన ఏం చేయరు, జస్ట్ డిలే చేస్తారు. అది కూడా ఏంటంటే మనకు అది రైట్ టైం కాదు అనుకుంటే, అంతేగాని ఆయన సాడిజం ప్రూవ్ చేసుకోవడానికి అయితే కాదు. అయితే ఇక్కడ 10th హౌస్ లార్డ్ కనుక చూసుకున్నట్టయితే గురు భగవానుడు మీ ఫస్ట్ హౌస్కి ఇన్వెస్ట్మెంట్స్, నో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్, నో మేజర్ ఫండ్ రిస్కింగ్, నో మేజర్ ఫండ్ పంపింగ్. ఓకే, అన్నీ చెప్పేసి ఇంకేముంది మాధవి అని అంటారా? రైట్. అంటే ట్రై అండ్ బై దిస్ నౌ అండ్ గెట్ ఇట్ పొసెస్డ్ లేటర్. ఇప్పుడు కొనుక్కోండి, 3-4 ఏళ్లకి ఎప్పటికో వస్తుంది. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఇన్వెస్ట్, ఇప్పుడు కాదు. ఓకే, తర్వాత ఎవరినో నమ్మి ఇవ్వడము, అప్పులు మళ్ళీ అవి తిరిగి రాకపోవడము, లేకపోతే పెద్దవాళ్ళని మధ్యవర్తులుగా పెట్టి మీరు ఇవ్వడము, వాళ్ళని రిస్క్లో పడేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని వద్దు అని చెప్తున్నాను. జాబ్ మారొద్దు అంటే అన్లెస్ యూ గెట్ యువర్ హోరోస్కోప్ చెక్డ్.
ప్లీజ్. అప్పటిదాకా అస్సలొద్దు, ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ చేయొద్దండి. అయితే కానీ మీకు ఇక్కడ కాస్త ఒక రకంగా కొంచెం బ్రీదర్ ఉంది. ఎందుకంటే కుజ భగవానుడు కూడా మీకు దశమ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ పర్టిక్యులర్ మంత్లో అట్లీస్ట్ అంటిల్ జూన్ మిడ్ ఆఫ్ జూన్ వరకు కూడా లాస్ ఆఫ్ జాబ్స్ అయితే పెద్దగా ఏమీ ఉండవు. కానీ అంటే లాస్ ఆఫ్ జాబ్ కానివ్వండి, బీయింగ్ లేడ్ ఆఫ్ కానివ్వండి, లేకపోతే జూన్ మిడ్ వరకు పెద్దగా ఉండకపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్లీ అప్లై. గురు భగవానుడు ఎక్కడా దశల్లో లేకపోతే మాత్రమే. అలా అని అందరికీ ఉద్యోగాలు ఏం పోవు, ఇబ్బంది లేదు. ఓకే, మీరు హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు, జాగ్రత్తగా వర్క్ చేసుకోండి 1 year. ఎవరితో గొడవాడద్దు, బాసెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్తో చక్కగా ఉండండి. లేదంటే మాకు అసలు ఎప్పుడు చాలా చాలా బాగుందండి. ప్లానెటరీ కన్ఫ్లూయెన్స్ విల్ ఆల్వేస్ వర్క్ అండి. నిన్నటిదాకా మనల్ని అర్థం చేసుకున్నవాడు సడన్గా అర్థం అవ్వదు. దట్ ఈస్ అ ప్లానెటరీ ఎఫెక్ట్. ఓకే, సో ఆ రకంగా మీరు అంటే ఎక్కడ కూడా జాబ్స్ మారకుండా ఒక 1 year స్టే పుట్, ట్రై అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్. ఈ 1 year అమ్మో మాధవి 1 year పని చేయలేమండి, 1 year చాలా కష్టం అండి, 1 year ఏదో అయిపోతుందండి. 1 year గుర్రాల్లాగా ఎదురుగుండా చూద్దాం. జస్ట్ లెట్స్ లుక్ స్ట్రైట్ అండ్ దెన్ లెట్స్ లుక్ ఫర్ అప్గ్రేడేషన్, లెట్స్ లుక్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, లెట్స్ లుక్ ఫర్ అంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీదే, అవునా కదా? సో నెక్స్ట్ ఇయర్కి మనం ఇక్కడ గ్రౌండ్ మనం సెట్ చేసుకోవాలి. మన గ్రౌండ్ సెట్ చేసుకోవాలంటే ఈ 1 year మనం మర్చిపోకూడదు. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. అయితే మీకు చేయవలసిన రెమెడీస్ ఏంటంటే గురువారం అరటిపళ్ళు తినకండి. అంటే ఐ హోప్ యూ అండర్స్టూడ్, బనానాస్ ఇస్ వాట్ ఐ మెంట్. అరటిపళ్ళు తినకండి, అరటికాయ కూర వండుకోకండి ఇంట్లో. మీ ఆడవాళ్ళకు కూడా చెప్పండి, మగవాళ్ళు చూస్తుంటే, ఆడవాళ్ళే చూస్తుంటే సంతోషం, మీరే కర్కాటకం వాళ్ళైతే సంతోషం. మీ వాళ్ళు కర్కాటకం వాళ్ళైతే మీరు అరటిపళ్ళు కూరలు వండకండమ్మా. శనగపప్పు కూడా వండకండి. కేజీంపావు శనగపప్పు గుళ్ళో దానం ఇచ్చేసేసేయండి. గురు భగవానుడి యొక్క పూజ చేయించుకోండి గురువారం రోజు. మీ పార్ట్నర్స్ ఇరువురు ఎవరైనా కర్కాటకం వాళ్ళైతే, పిల్లలు ఎవరైనా కర్కాటకం వాళ్ళు ఉన్నా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కేజీంపావు పచ్చి శనగపప్పు అంటారు కదా, చనాదాల్, ఆ చనాదాల్ని గురు భగవానుడికి మీరు అక్కడ నవగ్రహ పూజల్లో గురు భగవానుడికి చేసి పూజ చేసుకుని అక్కడ మీరు దానం ఇచ్చేసేసేయండి. ఎన్నిసార్లు చేయాలి? కనీసం ఒక 3 నెలలు చేయండి. 3 నెలలు చేయండి, ఒక 3 నెలలు చూడండి, మళ్ళీ 3 నెలలు చేయండి, 3 నెలలు చూడండి. ఈలోగా 1 year అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. శుభం భూయాత్.